నమస్కారం. మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దాయ భూమిని ప్రైవేటు స్థలంగా ధృవీకరించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. వైసీపీ నేతలు అమర్ ధర్మశ్రీల డిమాండ్. శాస్త్రీయ పరిశోధనల్లో పురోగతిపై ఏయూలో 2 రోజుల పాటు జాతీయ సదస్సు. కీలక ప్రసంగాలు చేసిన విద్యా ప్రముఖులు. నిరాహార దీక్షలు ముగిశాయి, ఇక మిగిలింది ఉద్యమమే అంటున్న అంగన్వాడీ కార్యకర్తలు. ఏషియా టుడే మీడియా ప్రతిష్టాత్మక ప్రైడ్ ఆఫ్ ద నేషన్ అవార్డ్స్ 2026 సదరన్ ఇండియా కార్యక్రమం విశాఖ నగరంలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి గవర్నర్ కంభంపాటు, ఎస్పీ సింగ్ బఘేల్, రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుతో కలిసి వివిధ రంగాలలో అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికే గర్వకారణంగా నిలిచిన వ్యక్తులకు ప్రైడ్ ఆఫ్ ద నేషన్ అవార్డును ప్రదానం చేశారు. విద్య, వైద్యం, వ్యాపారం, సామాజిక సేవ, కళలు మొదలైన రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురికి అవార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. స్వయం కృషి, పట్టుదలతో తమదైన రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అవార్డు గ్రహీతల జీవితాలు ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తాయని, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏషియా టుడే అధ్యక్షులు పీకే చౌదరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని వక్తలు అన్నారు. సేవలు అందిస్తున్నటువంటి యొక్క మహనీయులను గుర్తించి ఈ ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. సమాజంలో మంచి పనులు చేస్తున్న వారిని ముందుకు తీసుకురావడం ద్వారా ఇది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తుంది. ఇటువంటి అవార్డులు ప్రతిభను మాత్రమే కాదు, ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ఒక దేశం కేవలం ప్రభుత్వ విధానాలు లేదా సంస్థల వల్ల మాత్రమే ముందుకు సాగదు. ఆ దేశ ప్రజల నైతిక విలువలు, కర్తవ్య నిర్వహణ, సేవాభావం ఇవి కూడా సమానంగా ముఖ్యమైనవి. ఈరోజు సత్కరించబడిన ప్రతిభావంతులు అనేక రంగాలలో నిష్ణాతులు, విభిన్న రంగాలలో తమ ముద్ర వేసిన వారిని సెలెక్ట్ చేసి ఇవాళ అవార్డులు ఇవ్వడం జరిగింది. వారి సేవ మనకు దేశ నిర్మాణం అందరి బాధ్యత అని గుర్తు చేస్తుంది. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఛాలెంజెస్. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించి భవిష్యత్తుకు సిద్ధంగా. ఓన్లీ గవర్నమెంట్ కెనాట్ అచీవ్ వికసిత్ భారత్ బై 2047. ఓన్లీ వెన్ ఎవ్రీ సిటిజన్ of the country becomes participatory in that process, India will become Vikasit Bharat. సమాజ సేవ మానవ జీవితంలో అత్యున్నతమైన విలువ. దేశ అభివృద్ధి కేవలం ఆర్థిక పురోగతితో మాత్రమే కాదు, నైతిక బలం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవంతో కూడా సాధ్యమవుతుంది. ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తుంది, సంస్థలు వేదికలను కల్పిస్తాయి, సాంకేతికత సాధనాలను అందిస్తుంది. కానీ దేశ బలం ప్రజల యొక్క బాధ్యతాయుత प्रवर्तन सौभाग्य की बात है कि
एशिया मैगजीन मीडिया के द्वारा प्राइड ऑफ नेशंस 2026 अवार्ड समारोह में आने का मौका मिला, जिसमें एजुकेशन के मामले में, हेल्थ के मामले में, इंडस्ट्रीज, सोशल वर्क, एजुकेशन, डिफरेंट फील्ड्स के लोगों को यहाँ पर अवार्ड दिया गया है। मैंने जैसे कहा कि भारत में लोग बहुत अच्छा काम कर रहे हैं, लेकिन पद्म पुरस्कारों की संख्या कम है। विभिन्न सोसाइटी, ट्रस्ट, एनजीओज अगर इस प्रकार के अवार्ड दें तो लोगों को अपने जीवन में जो काम किया है उसका उनको लगता है कि सोसाइटी ने रिकॉग्नाइज किया है। तो सारे अवार्डीज़ को मैं बहुत बहुत बधाई देना चाहूँगा। और ये समाज सेवा है। मैंने कहा समाज सेवा की पगड़ियाँ राष्ट्रीय राजनीति के राजमार्ग पर ले आती हैं, और जिनको इंटरेस्ट नहीं है तो ये पद्म पुरस्कारों तक भी नरेंद्र मोदी जी के कार्यकाल में, जहाँ सिफारिश से पद्म पुरस्कार नहीं मिलते हैं, अगर जो सोशल वर्क कर रहे हैं उसकी खुशबू दिल्ली तक जाती है तो बुला करके पद्म श्री, पद्म भूषण, पद्म विभूषण के पुरस्कार भी मिलते हैं। मुझे बहुत బొబ్బిలి నియోజకవర్గంలోని చారిత్రక వేణుగోపాల స్వామి ఆలయాన్ని తక్షణమే అభివృద్ధి చేయాలని శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు నేడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా స్థానికంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే గొల్లపల్లి, దాడితల్లి మరియు పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సభలో విజ్ఞప్తి చేశారు. బొబ్బులి రంగారెడ్డి పోతుంది. స్కూల్లో కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిల్ ఏదైతే ఉందో 1830లో నా పూర్వీకులు బొబ్బిలి సంస్థానం యొక్క 8వ రాజా గారు శ్వేతాచలపతి రాయుడప్ప రంగారావు గారు పునర్నిర్మించారు అధ్యక్ష. అత్యంత శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి ఈ కోవిలి ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చక పరివారాన్ని మరి శ్రీరంగం పంపించి అక్కడ ఏ పద్ధతుల్లోనైతే స్వామివారికి కైంకర్యం, పూజా కార్యక్రమాలు జరుగుతాయో బొబ్బుల్లో కూడా అలాగే జరగాలన్న ఆకాంక్షతో నిర్మించినటువంటి కోవిలి బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిలి అధ్యక్ష. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఏదో బొబ్బిలి రాజులకే, బొబ్బిలి ప్రాంతానికి ఇలవేల్పు కాదు అధ్యక్ష. ఆ స్వామికి పాదదాసులే సర్వస్వం వారికి సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇలవేల్పే అధ్యక్ష. అలాంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనేక లక్షలు ఖర్చు పెట్టి మేము నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కూడా ఇంకా విజిటర్స్ని పెంచడానికి ఆ స్వామి యొక్క వైభవం ఒక 2 నిమిషాలు అధ్యక్ష. ఆ స్వామి యొక్క వైభవం పెంచడానికి చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన అనేక చర్యలతో పాటు ప్రభుత్వం ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి దానికి స్టాట్యూటరీ స్టేటస్ కల్పించాలని సమావేశం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని ప్రభుత్వ మానసిక వైద్యశాల పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ఎన్ రాజు తెలిపారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేడు గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడిపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుమారు 60 మందికి పైగా హాజరైన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మానసిక వైద్యశాల పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ఎన్ రాజు, నాగార్జున యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి వి బాలమోహన్ దాస్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్, ఆంధ్ర యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం పూర్వ ఆచార్యులు నళిని, సామాజిక కార్యకర్త డాక్టర్ కె రమాప్రభ పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే మద్యం, ఆల్కహాల్ తాలూకా బానిసత్వం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే 15% మంది ఈ మద్యానికి, ఒక 3% వరకు గంజాకి బానిసలు అవుతున్నారని అంచనాలు చెప్తున్నాయి. అదృష్టవశాత్తు మన వైపు ఓపియం అంటే అది లేదు. కానీ మనకు ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఇబ్బంది కలిగిస్తున్నది గంజా తాలూకా బానిసలు అవుతున్నారు. అలాగే పిల్లలు, యువత వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా తీసుకోవటం వలన వాళ్ళలో ఆసక్తి నశిస్తుంది. చదువు మీద కానీ పని మీద కానీ ఏకాగ్రత పోతుంది. అలాగే ఇంకొన్నాళ్ళు తీసుకోవటం వలన ఒక మెదడులో మార్పులు జరిగి ఒక పిచ్చి వాళ్ళ ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా చదువులో పూర్తిగా వెనుకపడిపోతారు. మద్యం వల్ల మనకు అందరికీ తెలుసు యాక్సిడెంట్ జరగడం, వివాహేతర సంబంధాలు, వివాహంలో చాలా కలహాలు రావడము, కుటుంబ కలహాలు జరగడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే వీటిని నివారించడానికి ముఖ్యమైనటువంటిది అంటే అవగాహన పెంచడం. కాలేజీల్లో అలాగే ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎక్కువగా విశాఖపట్నంకి వస్తుంది అంటున్నారు. వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముందుగానే ప్రతి కాలేజీలో కూడా అవగాహన శిబిరాలు పెంచడము, వీటిపై ఎక్కువ దృష్టి పెట్టి దీని దుష్ఫలితాలని, దుష్ప్రభావాలని 10 మందికి చేర్చవేయడం అన్నది ఈ చాలా నివారణలో చాలా ముఖ్యమైనది. ఇక నివారణ చాలా ముఖ్యం. వచ్చిన తర్వాత బానిసలు అయిన తర్వాత తగ్గించే అవకాశం చాలా చాలా తక్కువ. పట్టణంలో తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో వెలిసిన వెంకటేశ్వర స్వామికి ఈరోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారికి 108 పవిత్ర నదుల జలాలతో పూరాభిషేకం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర నదీ జలాలను ప్రత్యేక కలశాలతో ఆలయానికి తీసుకుని వచ్చి వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొని శ్రీవారికి పాలు, పెరుగు, తేనెతో పాటుగా 108 నదుల జలాలతో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్థానిక విజయనగరం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు పాల్గొన మాసం ఏకాదశి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీవారికి వేకుజాము నుంచి కూడా సుప్రభాత సేవ అనంతరము కూడా అష్టోత్తర శత కలశ స్నాపన పూర్వక అష్టకలశారాధనాభిషేక కార్యక్రమాలు స్వామికి చాలా వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం ఎప్పుడో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసే రటాన్ని బోగట అది సందర్భం చేసుకొని ఈరోజు మేము ఈ దేవాలయంలో సుమారు 108 రకాల నదీ జలాలు, 108 రకాల పండ్ల రసాలు, 108 రకాల పూలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని ఓం నమో వెంకటేశాయ. ఈ ఏడాది జనవరి 3వ తేదీన విశాఖపట్నం నగరంలో వివిధ ఆస్తి నేరాల కింద మొత్తం 69 ఆస్తి నేరాలు నమోదయ్యాయని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ తెలియజేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన రికవరీ మేళాలో కమిషనర్ మాట్లాడారు. బృందాలు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అన్ని కోణాల నుంచి కేసులను దర్యాప్తు చేశాయని అన్నారు. క్రైమ్ డీసీపీ పర్యవేక్షణలో 45 కేసులను గుర్తించామని, వివిధ విభాగాలలో 76 మంది నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. 39,79,845 రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. కాగా లక్షల విలువను రికవరీ చేసి పోలీసుల పనితీరుపై హర్షాన్ని వ్యక్తం చేశారు. రియల్ పోలీసులను చూస్తున్నామని అభిప్రాయపడ్డారు. మల్లారెడ్డి వెంకట్ అలియాస్ గల్లా అలియాస్ మల్లారెడ్డి అతను ముద్దాయి, అతన్ని అరెస్ట్ చేశాము. చాకచక్యంగా మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశాము. మొత్తం పోతే 300 గ్రాములు గోల్డ్ మరియు 250 గ్రాములు సిల్వర్, వెండి ఇదంతా దొంగతనం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇతని మీద సుమారు 40 కేసులు ఉన్నాయి.
ఈ ముద్దాయిపై గాజువాక పిఎస్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది. మరి 2024లో కూడా ఇతను ఇంటి దొంగతనం చేశాడు. 200 లిమిట్స్లో 24 గంటల్లో మనం పట్టుకొని మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ సందర్భంగా నేను సౌత్ క్రైమ్ సిఐ గారికి, ఈ ఏసీపీ క్రైమ్ ఇన్ఛార్జ్ గారికి అండ్ డీసీపీ క్రైమ్ మ్యాన్కి అండ్ మొత్తం సిబ్బంది, సౌత్ క్రైమ్ సిబ్బందికి సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 45 కేసులు డిటెక్ట్ చేసి 76 మంది అఫెండర్స్ని పట్టుకొని 378.02 గ్రామ్ బంగారము, 1 కేజీ దాదాపు 41 గ్రామ్ 42 గ్రామ్ వెండి, క్యాష్ 21,37,200 రూపాయలు, 2 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ 423, సోనీ కెమెరా లెన్స్ కూడిన సోనీ కెమెరా 1, చికెన్ 25, బ్యాలెట్ బాక్స్ 7, మొత్తం విలువ వచ్చేసి 1,79,845 రూపాయలు. ఈ మంచి పని చూస్తే మనకు నంబర్ 1 ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 16,80,200 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. తర్వాత గాజువాక కూడా నంబర్ 2 5,37,300 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేశారు. మున్సిపల్ కార్మికులతో సమానంగా పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లకు 21,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 7 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని, బకాయిలు ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారు ఉన్నారు. పంచాయతీ ఎలా పొందుతారు అనేది మా పంచాయతీ కార్మికులు చేస్తాం కాబట్టి పెద్ద ఎత్తున చేస్తాం. ఎంతవరకు స్పష్టం అంటూ రాజకీయాలు చేయడం, వ్యవహారాలు రాజకీయ 100 కోట్లైనటువంటి కార్యక్రమం జరిగింది. 29/5 ఉన్నటువంటి సత్రం నిర్మాణం
1915లో అంటే దాదాపు 111 సంవత్సరాల క్రితం ఒక ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బ్రాహ్మణుల తాలూకా భోజనాల నిమిత్తం ఒక సత్రాన్ని నిర్మించి అది కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఈ సత్రం నడవాలని చెప్పి 2 ఎకరాల 49 సెంట్లని వారు దానం చేయడం జరిగింది. దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి కౌలుదారుడు కాండ్రేగల సూరప్పారావు. ఇది వారి పేరిట ఉన్నటువంటి పాస్ పుస్తకం. ఇందులో దీని మీద చాలా క్లియర్ గా రాసింది ఏంటి, దాన రుణ విక్రయ అధికారము లేవు అని చెప్పి కూడా చాలా క్లియర్ గా ఈ పాస్ పుస్తకం మీద మెన్షన్ చేశారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు జనసేన రంగుల గొడుగులు ధరించి వినూత్నంగా ప్రచారం నిర్వహించడం అందరినీ ఆకర్షించింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న ఈ నమోదు ప్రక్రియకు యువత, సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని యశస్వి అన్నారు. జనసేనాని ఆశయాలను ఇంటింటికి తీసుకుని వెళ్లేలా కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ముందుకు తీసుకెళ్ళిన ఒక ఆలోచనతో నిన్నటి రోజున 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూ 10వ తేదీ వరకు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఇదో దినచర్యలాగా భావించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చారో ఆదేశాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి మరి ఆయన ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన వైపు చూస్తుండడమే కాకుండా పక్క 4 రాష్ట్రాలు కూడా ఈరోజు పవన్ మాన్య ఈ దేశంలోనే ముందుకు తీసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు అందరికీ మెంబర్షిప్ డ్రైవ్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో దానికి అలాగే గొడుగులాగా వానకి ఎండకి వానకి అన్నిటికీ నేనున్నా అన్న భరోసా ఇస్తున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వినూతనంగా మొత్తం దేశంలో ఎక్కడ లేనంత ఘనంగా ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అలానే ప్రజలు ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ముఖ్య నాయకులందరం కూడా కలిసి జన సైనికులు, వీర మహిళలు, అలానే స్థానికులందరూ కూడా కలిసి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రోజుకొకలాగా 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది అమల్లో ఉంటుంది. అందరం కూడా మేము దీనిలో మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేసి ఎంతో చక్కగా ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్కి మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయాల్లో గత కొంతకాలంగా ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా లాసన్స్ బే కాలనీలో బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరానికి చెందిన ఒక ముస్లిం మహిళ తన భర్త మరణానంతరం ఒంటరిగా జీవిస్తున్నానని పింఛన్ మంజూరు చేయాలని పావనికి విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారానికి ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాల ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కారమే లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కొన్నింటిని ప్రతి సోమవారం జరిగే కలెక్టరేట్ PGRS లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి మంత్రుల దృష్టి కూడా తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మూల వెంకట్రావు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం కూడా ఏదైతే కలెక్టరేట్ ఉందో కలెక్టరేట్స్ దగ్గర ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం చేస్తూ ఉన్నాము. అది కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఎక్కడైతే జోనల్ ఆఫీసెస్ ఉన్నాయో మా జోనల్ ఆఫీసెస్ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి మా కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం, అరకు సంబంధించిన పార్వతీపురం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మా కార్యకర్తలు మా నాయకుల దగ్గరికి వచ్చేటువంటి సమస్యలన్నింటిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు వారి దృష్టికి తీసుకురావటం ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. వీటిని మేము తీసుకొని వీటిని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని చెప్పి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ దృష్టిలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిగా భారతీయ జనతా పార్టీ
చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్థానిక అమర్ భవనంలో కళ్ళు గీత వృత్తి పనివారుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శి కొలిసి కోటారావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పోలిస్తే విజయనగరం జిల్లా నుంచే 90% కళ్ళుగీత వృత్తిదారులు వలసలు వెళ్లి కొబ్బరి దింపుడు పనులు చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ వైర్లు, కొబ్బరి చెట్ల కొమ్మలకు తగడం వంటి ప్రమాదాల వలన పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రమాదాలకు గురి అయి వికలాంగులైన కుటుంబాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఆదుకోలేదని విమర్శించారు. వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో తక్షణమే నీరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఏ ప్రభుత్వం కూడా వచ్చినా తాత్కాలికంగా దాన్ని పెడతాండ్రు తప్ప ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా కళ్ళుగీత కార్మికులు ఆదుకోలేదు. అయితే మేము ఉత్తుదారు కళ్ళు గీసే సమయంలో ఎంతోమంది చెట్టు మీద నుంచి పడి చనిపోయినా సరే ఇప్పుడు కూర్చి ఎక్స్గ్రేసియా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు కూర్చి ఇవ్వట్లేదు. రెండోది, ఎంతోమంది కళ్ళు గీద్దామన్నా ఉన్న చెట్లు కూడా ఈ భూములు సైట్ల వ్యాపారం చేసి, రియల్ వ్యాపారం చేసి, గట్టి మీద ఉన్న చెట్లు ఏంటి, ఈ బంజరు పొలం గవర్నమెంట్ స్థానంలో ఉన్న చెట్లు కూడా చెట్లు తిరగేసేస్తారు. అడిగినా సరే ఎవరు పట్టించుకున్న నాజులు లేరు. రెండోది, 50 సంవత్సరాలు పైబడి ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చి పెన్షన్లు అనేది కూడా కొత్త పెన్షన్ అంటూ ఒకటి చేయలేదు. దానికి రేపు మేము కళ్ళుగీత కార్మికుల తరపు నుంచి కలెక్టర్ గారికి సోమవారం నాడు మా నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారి దృష్టిలో పెడదామని నిర్ణయించుకున్నాం. బీసీ కులగణన అనేది జనగణనలో భాగంగానే కులగణన కూడా చేపట్టి బీసీలకి చెందిన యాత, ఈడిగా, సీసైన, గౌడ, చెట్టిపల్లి అందరూ కూడా ఈ బీసీ కులాల్లో భాగంగానే జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఇంతేకాదు గతంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది, సెగ్మెంట్లు ఏర్పాటు చేసింది. గీత వృత్తిదారులుగా 5 కులాలు ఉండాలి అని చెప్పిన ఏత, సీసాని, ఈడిగా, చెట్టిబల్జ, గౌడ అన్నిటికీ కలిపి ఒక కార్పొరేషన్ డైరెక్టర్ నియమించాల్సిన దాంట్లో భాగంగానే 2 కులాలకి కార్పొరేషన్ డైరెక్టర్ నియమించింది, చెట్టిబల్జను, గౌడును. మరి ఏత, సీసాని, ఈడికి ఏం పాపం చేశారనేసి డైరెక్టర్ని కార్పొరేషన్ నియమించుకోవడం కారణం ఏంటండి? ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో వెంటనే తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ కూడా ప్రకటించినందువల్లనే ఈ జిల్లాలో ఉన్నటువంటి 27 మండలాల్లోని 7 నియోజకవర్గాల్లోని బినామీగా ఏ అర్హత లేకుండానే అనేక మంది మీరు చైర్మన్లు, డైరెక్టర్లు అని తప్పుడు ప్రసారం చేసి వసూలు దందా మాత్రం జరుగుతుంది. దీన్ని అరికట్టాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పార్కిన్సన్స్ వణుకొడి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే న్యూరో డీజనరేటివ్ వ్యాధులలో ఒకటని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పార్కిన్సన్ డిసీజ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదులా కందాడై తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో సుమారు 42 నుంచి 60 మంది వరకు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి 3 సంవత్సరాలుగా మరియు కాజీపేటకు చెందిన సంగీత 1 సంవత్సరం క్రితం పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చేరగా నిపుణుల వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. ప్రస్తుతం ఈ రోగులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. కూర్చున్నప్పుడు వణుకు రావచ్చు. దాంతో పాటు వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మాట్లాడడంలో తేడా రావడము, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వడము, స్లో అయిపోవడము, కొంచెం వంగిపోవడము, ఇది కాకుండా నిద్రలో కలలు రావడం, కలవరింతలు రావడము, యూరిన్ కొంచెం అర్జెంట్గా అవ్వడము, కాన్స్టిపేషన్ ఉండడం, స్మెల్ రావడం, ఇవన్నీ కాన్స్టిలేషన్ ఆఫ్ సిమ్టమ్స్ పార్కిన్సన్ డిజీజ్లో వస్తాయి. అందరికీ అన్ని సిమ్టమ్స్ రావు, బట్ చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ పార్కిన్సన్ డిజీజ్ అన్నది బ్రెయిన్లో నరాలు క్షీణించిపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది. ఈ నరం ఎందుకు క్షీణించిపోతుందంటే ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని మన నరాల్లో, బ్రెయిన్లో ఉన్న నరంలో ఎక్కువ అయ్యి ఆ నరం డ్యామేజ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం మనకి వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా ఈ ప్రోటీన్ని తగ్గించడానికి కానీ ఆ ప్రోటీన్ని తీయడానికి కానీ మనకి ట్రీట్మెంట్ లేదు. బట్ ఈ నరాలు క్షీణించిపోవడం వల్ల డోపమైన్ అనే పదార్థం తగ్గుతుంది. ఆ డోపమైన్ రిప్లేస్మెంటే మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ డోపమైన్ రిప్లేస్మెంట్ మెడిసిన్స్తో ఇస్తూనే ఉండొచ్చు. లైక్ ఈ డోపమైన్ రిప్లేస్మెంట్కి సిండోపా,
టిడోమెట్ ప్లస్ ఎల్సిడి అని కొన్ని మందులు ఉంటాయి విచ్ ఇంక్రీసెస్ ద డోపమిన్ లెవెల్ ఇన్ ద బ్రెయిన్. లీవోడోపా కార్బిడోపా అని కాంబినేషన్. అలానే డోపమిన్ లాగా ఉన్న కొన్ని మందులు ఉన్నాయి, ప్రామిపెక్సోల్, రొపినెరోల్, రోటిగోటిన్, ఇవన్నీ ఓరల్ టాబ్లెట్స్ కింద వాడచ్చు. ఇనీషియల్ స్టేజ్లో పార్కిన్సన్ డిజీజ్లో స్టార్ట్ అయినప్పుడు ఈ మందులు బాగా పనిచేస్తాయి. అది కాకుండా కొన్ని మందులు డోపమిన్ బ్రేక్ డౌన్ని తగ్గించడానికి కొన్ని మందులు. సో ఇవన్నీ మందులు కాంబినేషన్ ఇనీషియల్ పార్కిన్సన్ డిజీజ్ స్టార్ట్ అయినప్పుడు బాగా పనిచేస్తాయి. పేషెంట్స్కి డోపమిన్ అందంగానే వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. స్లోనెస్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, మాట్లాడడం బెటర్ అవుతుంది. బట్ రాను అంటే ఒక 5-6 సంవత్సరాలు అయినాక అడ్వాన్స్ పార్కిన్సన్ డిజీజ్ అంటాం. సో ఈ మందుల ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కొంచెం ఈ ఎక్స్ట్రా మూమెంట్స్ డిస్కైనీజియాస్ అంటాం. కొంచెం డోస్ పెరిగే కొద్దీ వాళ్ళకి కొంచెం మూమెంట్స్ కాకుండా ఎక్కువ మూమెంట్స్ రావచ్చు, ఇటు కదిలిపోవడం అట్లా రావచ్చు. సో నీరసం అయిపోవడం, నడక తగ్గిపోవడం, ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిపోవడం అవుతుంది. దానిలో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ బ్రెయిన్ పేస్ మేకర్ బయట ఒక చర్మం కింద ఒక పేస్ మేకర్ పెట్టి దాన్ని కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అందిస్తుంది. సో 24/7 ఆ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది పార్కిన్సన్ డిజీజ్ కాకుండా వేరే 2-3 మూమెంట్ డిజార్డర్స్లో కూడా మనం DBS ఇవ్వచ్చు. పార్కిన్సన్స్ పెరిగింది అన్నది అంటే చాలా పేషెంట్స్ వస్తున్నారు, కానీ క్లియర్ కోరిలేషన్ కోవిడ్ వల్ల మనకి పార్కిన్సన్స్ పెరిగింది. స్థానిక శ్రీ క్షేత్రంలోని అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో మార్చి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీ 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 సుదర్శన నరసింహస్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఆహ్వాన పత్రికల అనంతరం వారు మాట్లాడుతూ 3వ తేదీ రాత్రి విశ్వక్షేణ ఆరాధనలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 4-5వ తేదీలలో జలాదివాసం, క్షీరాదివాసం, హోమంలో నిర్వహిస్తామని చెప్పారు. మార్చి 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మహాపూర్ణాహుతి, యంత్ర, విగ్రహ మరియు శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని, అనంతరం భక్తులు సర్వదర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశ్విన్, స్వప్న, రమ్య మరియు అర్చకులు పాల్గొన్నారు. దివ్యక్షేత్రమైనటువంటి అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలక ఆలయంగా శ్రీ సుదర్శన నరసింహాలయాన్ని నిర్మించడం జరిగింది. విశిష్టమైన ఈ ఆలయాన్ని దర్శించుకుని తరువాత ప్రధాన క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిన అవసరం భక్తులకు ఉన్నది. భక్తులకి నరదోష, నవగ్రహ దోష, సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి మొదలైనటువంటి అనేక కామ్యములు నెరవేరుతాయి. ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవము మార్చి 6 శుక్రవారం ఉదయం 9:45 శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీ స్వామి వారి సువర్ణ హస్తాలతో జరుగుతుంది. ఈ ప్రతిష్టానంతరము ఆయన ప్రవచనము ఉంటుంది. తర్వాత తదీయారాధన వితరణ కూడా ఉంటుంది. 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు శ్రీ సుదర్శన నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా 4వ తేదీ ఉదయం విశ్వక్షేణ ఆరాధనతో ప్రారంభమై ఆ రోజున ఉదయం విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్ని ప్రతిష్ట, యాగప్రవేశ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం జలాదివాసం, వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలాలు, నదీ జలాలు, గోదావరి జలాలతో అందరూ కూడా భక్తులందరూ కూడా జలాలు తీసుకొచ్చినట్లయితే మీ స్వహస్తాలతో ఈ ఒకరోజు మట్టుకి అవకాశం కుదురుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా వివిధ పుణ్యక్షేత్రాన్ని తీసుకొచ్చిన జలాలు తీసుకొచ్చి మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అనంతరం క్షీరాదివాసం, ధాన్యాదివాసం, పంచశయ్యాదివాసాలు జరుగుతాయి. ఈ ఆదివాసాల్లో మాత్రమే భక్తులకు అవకాశం కలుగుతుంది. శాస్త్రీయ పరిశోధనలలో పురోగతిపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ఐఐటి మద్రాస్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామచంద్రరావు, ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింహరావులు పలు శాస్త్రీయ అంశాలపై విద్యార్థులు, పరిశోధకులకు తమ ప్రసంగాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్, ఎస్వి యూనివర్సిటీ విసి నరసింహరావులు మాట్లాడారు. 2 రోజుల జాతీయ సింపోజియం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి స్వయం కృషితో శాస్త్రవేత్తలుగా ఎదిగిన వారు విద్యార్థులు, పరిశోధకులకు ఆధునిక పరిశోధనలపై అవగాహన కల్పించడం సంతోషకరమని అన్నారు. శనివారం జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ పరిపాలనా భవనం నుంచి సుమారు 2,000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి భౌతిక శాస్త్ర విభాగంలో సర్ సివి రామన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామని తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. నేనేమోని ట్రాన్స్లేషనల్ మెటీరియల్ రీసెర్చ్ అంటే మనం కనుక్కున్న మెటీరియల్స్ కొత్త మెటీరియల్స్ ఏవైనా మనం ల్యాబొరేటరీలో కనుక్కుంటే వాటిని
మనం స్కేలప్ చేసి టెక్నాలజీకి ఎలా కన్వర్ట్ చేయాలి, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి ఈ టైంలోనే. కోసమే అది ఇక్కడ చాలామంది పిల్లలు మన దేశంలో ఏంటంటే మెజారిటీ యూత్ ఉన్నారు కాబట్టి ఈ యూత్ని ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగా మనం ఇన్వెంట్ చేసిన టెక్నాలజీస్ని మనం కాన్సెప్ట్స్ అండ్ టెక్నాలజీలో తీసుకెళ్ళి స్కేలప్ చేసి దాన్ని ఎలా చేయాలని దాని మీద నేను లెక్చర్ ఇచ్చాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీని మెటీరియల్స్ తయారు చేసి వాటిని బ్యాటరీ సెల్స్ కింద చేసి ప్యాకెల్ కింద చేసి మనం ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకున్న బ్యాటరీస్ని చైనా నుంచి. బట్ మన దేశంలో బ్యాటరీ తాలూకా అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందుకెళ్తున్న కొలది పొల్యూషన్ అవాయిడ్ చేయడం కోసం వాటి డిమాండ్ చాలా పెరుగుతుంది ఫ్యూచర్లో. అందువల్ల మన బ్యాటరీలు మనమే చేసుకుంటే దాని తాలూకా కాస్ట్ తగ్గి ఎక్కువ మంది వాడే ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం చేసే రీసెర్చ్ని ఎలాగ ప్రాక్టికల్ ప్రోడక్ట్ తీసుకెళ్లాలని దాని మీద నేను లెక్చర్ ఇచ్చానండి. ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీలో భాగంగా ఎంతో సుదినం. ఎందుకంటే రేపు 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే సందర్భంగా 2 రోజులు ఒక మెగా సైన్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 9 మంది ఎమినెంట్ సైంటిస్టు, అందులో 4 భట్నాగర్ అవార్డీసు, డిఫరెంట్ డిసిప్లిన్స్లో మ్యాథమెటిక్స్ అయితేనేమి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ, సో ఇటువంటి థీమ్స్తో ఎమినెంట్ పర్సనాలిటీసు మనకి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఈ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఎలా రీసెర్చ్ అవుతోంది, ఇప్పటి మన యువతకి ఎటువంటి దిశానిర్దేశం అవసరం, ఎటువంటి అంశాలపై ఫోకస్ చేస్తే మనం సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో ముందుకు వెళ్ళొచ్చు, ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్లో ఎలా మనం ఇటువంటివి తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి, అలాగే సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి అన్నదానికి ఈ 2 రోజుల సదస్సు తప్పకుండా మన విద్యార్థిని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు విరామం. కేబుల్ రంగంలో అగ్రగామి వాజీ ఛానల్. వాజీ ఛానల్ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తొలిసారిగా వాజీ ఛానల్ ఐపీటీవీ సౌకర్యం ప్రారంభించింది. ఇకపై ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎటువంటి కేబుల్ అవసరం లేకుండా ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సర్వీస్తో పాటు ఐపీటీవీ సేవలను వాజీ ఛానల్ ప్రేక్షకుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీ1 మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో గత 5 రోజులుగా జరిగిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, మే నెలంతా సెలవులు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచి ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే మార్చి 2వ తేదీన విజయవాడలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని నిరాదీక్షలు జరుగుతున్నాయి. గతంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు. అవి అమలు చేయకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని దించాము. ఈరోజు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచుతామని చెప్పారు, మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ చర్చలు చేస్తున్నారు తప్ప సీఎం గారు చెప్తామని సంబంధిత మంత్రి గారు చెప్తున్నారే తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదు. చెయ్యకపోవడం వల్ల మేము విజయవాడలో ధర్నా చేయాలని నిర్ణయం చేశాము. మా ధర్నా చెయ్యకముందే మీరు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వేతనాలు పెంచడం కానీ, గ్రాడ్యుయేటీ అమలు చేయడం కానీ, వేసవి సెలవుల కోసం కానీ మినీలు మెయిన్ సెంటర్లు మార్చారు, మిగిలిన కూడా మార్చాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము ఈరోజు ఐసీడీఎస్కి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కారం అయితే సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పండుగ వాతావరణంలో ఈ ప్రాంత వాసులను, క్రికెట్ అభిమానులను అలరించనుంది. పోతిన మల్లయ్యపాలెం ఏసీఏ వీడీసీఏ మైదానం వేదికగా ఈ మ్యాచ్లు శని, ఆదివారాల్లో జరగనున్నాయి. చారిటీ కోసం ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. సినిమా, క్రికెట్ కలబోతగా ఓ సందడిగా సాగే ఈ మ్యాచ్ను విశాఖ వాసులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి చూసి విజయవంతం చేయాలని సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2002లో ఈ తరహా క్రికెట్ మ్యాచ్ ఆడామని, దానికి మంచి ఆదరణ లభించిందని గుర్తు చేశారు. శని, ఆదివారాలలో జరిగే మ్యాచ్లో టాలీవుడ్ నటులు, టెలివిజన్ యాంకర్స్, రాజకీయ నాయకులు, పోలీసులు ఆడతారని తెలిపారు. పలువురు సినీ, టీవీ నటులు పాల్గొన్నారు. గ్రీన్ గా ఉండాలి. అది ఒక ప్రజలు దాన్ని ఫస్ట్ డే ఈ 3 మ్యాచెస్ జరుగుతాయి. సెకండ్ డే ఈ మ్యాచ్ విన్నర్ వర్సెస్ ఒక మ్యాచ్ విన్నర్ ఆడతారు. మేము డైరెక్ట్ గా బైతో ఫైనల్స్ ఆడబోతున్నాం. సో 2 టీవీ టీమ్స్, మాది ఒక టీమ్, పొలిటీషియన్స్, పోలీస్ అండ్ కార్పొరేట్ టీమ్స్ ఆడబోతున్నాయి. మే ద బెస్ట్ టీమ్ విన్. ఇంతమందిని ఒక స్టేజ్కి తీసుకురావడం, అది మన ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం చాలా సంతోషం. అందరూ రండి, సపోర్ట్ చేయండి. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. సో మెయిన్ కాజ్ అదేనండి. ఇప్పుడు ఆ కేర్ ఫౌండేషన్ కానివ్వండి, పేద పిల్లల హెల్త్ అండ్ స్టడీస్ కోసం, అలాగే అప్కమింగ్ స్పోర్ట్స్ కోసం, యంగ్ స్పోర్ట్స్కి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అన్నీ వాళ్ళకి డొనేట్ చేద్దాం అనే కాజ్ కోసమే ఆడతాం. ఎక్కడా తగ్గకుండా అందరం, మా పర్సనల్ రిక్వెస్ట్ సిటిజన్స్ అందరికీ, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం, సిటీని కూడా అంతే ఉంచుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ సిటీ, దానివల్ల మన హెల్త్, మన అన్నీ కూడా బాగుంటాయి. వైజాగ్లో మా టీసీఏ నుంచి దాదాపు 2 టీంలు, అంటే 25 మెంబర్స్ వరకు ఆర్టిస్టులు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి కాజ్ గురించి TCCL అనే సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది, ఒక మంచి కాజ్ గురించి. సో ఆర్టిస్టులు అందరూ కూడా వైజాగ్ రావడం కొత్తగా, చాలాసార్లు వచ్చాం. CCL కూడా అంతకుముందు ఆడడం జరిగింది. బట్ ఎప్పుడు ఎందుకంటే వైజాగ్ అనేది, ఎందుకంటే జనాలు బాగా క్రికెట్కి కానీ సినిమాలకు కానీ బాగా ఆదరిస్తారు. మళ్ళీ మేము హైదరాబాద్లో ఆడాం, మళ్ళీ వైజాగ్లో కూడా ఆడాలని ఇక్కడ రావడం జరిగింది. రేపు ఎల్లుండి మ్యాచెస్ ఉంటాయి, 6 టీములు పాల్గొంటాయి. మేబీ ఎవరు బెస్ట్ టీం వాళ్ళు విన్ అవుతారు. మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఇదేంటంటే మీ అందరికీ ఫ్రీ పాసెస్ అన్నీ ఇస్తున్నారు కాబట్టి సరదాగా రండి. ఎప్పుడు సినిమాలతో పాటు వీటికి కూడా రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, నిరుద్యోగ వృత్తి పరిశ్రమల స్థాపనలో పూర్తిగా విఫలమైందని సిపిఐ ఎమ్మెల్యే నాయకులు బెహరా శంకర్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అభివృద్ధి ముసుగులో పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అందులో ఈరోజు మరి సగానికి ఎక్కువగా అమలు కాని పరిస్థితి ఉంది. వాళ్ళు 50 సంవత్సరాలు దాని వాళ్ళందరికీ కూడా
ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. దేనికి అది ఎక్కడా కూడా కనిపించడం లేదు. నిరుద్యోగవృత్తి ఇస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. పరిశ్రమలు పెడతామని భూములు లాక్కోవడమే కనిపిస్తుంది తప్ప ఎవరికి కూడా ఉపాధి కల్పించే పాపాలు పోలేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకు కూడా వాళ్ళు నెలకు 1500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి ఇవేవి కూడా అమలు కాలేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు అభివృద్ధి పేరుతోటి భూముల్ని బలవంతంగా లాక్కున్న పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలోనే వడ్డవర ప్రాంతంలో వాళ్ళు జిందాలోడు అల్యూమినియం ఫ్యాక్టరీ కడతారని వాళ్ళు 2008లోనే 1100 ఎకరాల భూములు తీసుకున్నారు. ఎవరూ కట్టలేదు. మళ్ళీ ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిందో దాన్ని విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాల కోసం మనకు వత్తాసు పలుకుతూ పనిచేస్తుందనే విషయం ఈ సంఘటనలు బట్టి మనకు అర్థమవుతుంది. దీనికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ బలంగా పోరాడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ సదస్సు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరగనున్న నేపథ్యంలో ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా హోంమంత్రి అనిత దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో అధికారులు ప్రభుత్వం తరపున ఆమెకు స్వాగతం పలికారు. తదనంతరం స్వామివారికి హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. హోంమంత్రి అనితకి వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను ఉపమాక స్వామివారి కళ్యాణ వేదిక వద్ద కోలాటం, భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు, నృత్య కళాకారులను హోంమంత్రి అనిత అభినందించారు. మహిళల మధ్యలో కూర్చుని వివిధ ప్రదర్శనలు తిలకించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. తెలంగాణలో అగ్రవర్ణాల వ్యక్తుల బలహీన వర్గాలకు చెందిన బాలింతపై దాడి చేసి ఆమె 2 ఏళ్ల పసిపాపను తొక్కి చంపేయడం అత్యంత క్రూరమైన చర్య అని విజయనగరం జిల్లా రజక సంక్షేమ సంఘం నేతలు మండిపడ్డారు. ఈ దారుణ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే రజక సంఘాల ఆధ్వర్యంలో ఉధృతమైన ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో కుమ్మెరి గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో జరిగిన ఘోరాతి ఘోరమైన సంఘటన ప్రజలందరికీ తెలియాలి. చాలామంది తెలియదు. మీడియా మిత్రులు కూడా కొంతమంది ప్రచారం చేయట్లేదు. అక్కడ ప్రభుత్వం చేసే పనులు చూపుతున్నారు తప్ప ప్రజలకు అన్యాయం జరిగింది మాత్రం చూపించట్లేదు. మా రజక బిడ్డలపైన ఎంత అమానుష్యంగా జరిగిందంటే అక్కడ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా దైవదర్శనం చేసుకుంటున్నారు. మా రజక కుటుంబానికి చెందిన చంద్రకళ్యాణ్ ఆవిడ 2 నెలల బాలింతరాలు. ఆవిడ దైవదర్శనం చేసుకోవడానికి వెళ్ళగా అక్కడ సర్పంచి అక్కడ రెడ్లు ఎక్కువగా ప్రభుత్వం మరి అక్కడ ఆయన అడ్డుకోవడం జరిగింది. ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటుంటే నువ్వు 100 రూపాయలు కట్టి దైవదర్శనం చేయాలంటే మేమెందుకు కట్టాలని ప్రశ్నిస్తే వెంటనే ఆవిడ్ని విచక్షణ రహితంగా ఒక 5 రెడ్లు కలిసి ఆవిడ్ని చాలా చిత్రహింసలు కొట్టి కొట్టడం కూడా జరిగింది. తను కొడుకుతో కూతురుతో చిన్న పసిపిల్లలు కూడా చూపించి ఆ రెడ్ల దగ్గరికి పాదాల పైన పెడితే కనికరించి వదులుతారేమో అన్న పెడితే పసిపిల్లని కూడా కనికరించకుండా కాలితో మట్టి చంపడం కూడా జరిగింది. ఇంత క్రూరంగా మరి మృగాలంటే మనుషులు ఉండే రోజుల్లో ఇటువంటి ఘోరం చాలా చాలా చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు. శృంగవరపు మండలం దారపతి పంచాయతీ పరిధిలోని పల్లపు దొంగడ, రాయిపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమాను వలస తదితర గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు 12 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లవలసి వస్తుందని, వర్షాలకు ఆ రహదారి కొట్టుకుపోవడంతో ఆ మార్గం గుండా నడవలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అడవులలో నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలలో రహదారి సౌకర్యం కల్పిస్తారని హామీ ఇచ్చినప్పటికీ ఎక్కడో అరకొర నిర్మాణాలు చేపట్టారు తప్ప పంచాయతీ పరిధిలో గల గ్రామాల విద్యార్థుల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గ్రామానికి రహదారి సౌకర్యం నిర్మించాలని వారు కోరారు. కొట్టుకుపోయిన రోడ్డు గుంతలతో నిల్చొని విద్యార్థులు వేడుకుంటున్నారు. పార్టీ నుండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి మా విజ్ఞప్తి చేస్తున్నాము. మా దారపర్తి పంచాయతీ సార్, విలేజ్ వచ్చాక పల్లపుదుంగడ గ్రామం సార్. అదే మాకు రోడ్డు చాలా కాలమైంది సార్.
ఎక్కడైతే అక్కడ వరదలు కొట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాయి. చాలా గర్భిణీ స్త్రీలు కూడా ఏకంగా ఇబ్బంది పడుకొని వస్తున్నారు సార్. ఆటోలు కూడా ఎక్కడెక్కడే ఇబ్బంది పడిపోవడానికి బాగా చేయడానికి బోర్డు అంత ఖర్చులు అవుతున్నాయి సార్. అదేవిధంగా మాకు రోడ్డు మీరు ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. దారపర్తి పంచాయతీకి సంబంధించి ప్రధానమైన రోడ్డు అండి. కొండలన్నీ ఎక్కుతూ వెళ్లాల్సిన పరిస్థితి అండి. సుమారు 10 కిలోమీటర్ల దగ్గర నడకదారినండి, అంతా కొండే. అక్కడి 14 గ్రామాలు ఉన్నాయండి. 14 గ్రామాలకు సంబంధించి పిల్లలు కానీ లేకపోతే చదువుకోవడానికి కిందకి రావడం కానీ, అదేవిధంగా ఏమైనా అనారోగ్యం పాలైతే డోలీలో కిందకి తీసుకురావాల్సిన పరిస్థితి అండి. గతంలో రోడ్డు శాంక్షన్ అయినా సరే ఎటువంటి పనులు ఎర్త్ వర్క్ చేసి ఆపేశారండి. ఈ మధ్య వర్షాలకి కొట్టుకుపోవడం ఇవన్నీ బాగా ఇబ్బంది పడుతున్నామండి. మా ట్రైబ్స్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా డోలి కట్టుకు రావాలి, పిల్లలకి చదివించాలంటే ఇదే దారిలో తల్లిదండ్రులు తీసుకురావాల్సిన పరిస్థితి అండి. ఈ రకంగా దారి లేకపోవడం వల్ల మా అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి బాగు చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నగరంలోని కోరాడ వీధిలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గదుల వెంకట్రావు యాదవ్ ఆధ్వర్యంలో అఖిల భారత యాదవ మహాసభ నూతన కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చరణ ప్రసాదరావు, కుమార్ యాదవ్, కూనిశెట్టి శ్రీనివాసరావు, పగడాల బంగారాజు, కిలారి శ్రీనివాసరావు, రవికిషోర్, సత్యారావు, అప్పలస్వామి, మోహన్ రావు, యువజన విభాగం సంతోష్, ప్రసాద్ బాబు వంటి ప్రముఖుల సమక్షంలో నూతన సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. యాదవ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక భూ కబ్జాలు, గంజాయి రవాణా పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బొబ్బిలలో పేదల భూములను గ్రామకంఠం స్థలాలను అక్రమంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. విద్యార్థినులకు రక్షణ కరువైందని, అక్రమ బదిలీలతో అధికారులు భయాందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గంజాయి అమ్మకాలు పెరిగిపోతున్నాయి, విద్యార్థులు పాడైపోతున్నారు, విద్యార్థులు హెరాస్మెంట్ చేస్తున్నారు, మా మహిళల విద్యార్థుల్ని భూ కబ్జాలు అయిపోతున్నాయి. ఇవన్నిటికీ కారణం పాలకులు మాకు అండదండగా ఉంటారనేది ఈ విక్టిమ్స్ తాలూకా ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ సుమారు 2 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గంజాయి అంటే దాదాపు బొబ్బులు అన్ని ప్రాంతాల్లోనే విరివిగా వ్యాపించింది. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు వారు కూడా పట్టుకుంటున్నారు, కానీ దాని మీద సరైనటువంటి చర్యలు అయితే లేవు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతుంది. పలువురు విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురి అయి చికిత్స పొందుతున్నారు. అయితే పాఠశాల లోపల అసలు ఏం జరుగుతుందో, ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియకుండా సిబ్బంది గోప్యత పాటిస్తున్నారు. పారిశుద్ధ్య లోపాలు బయటపడతాయనే భయంతో మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించడం లేదు. గతంలో ఇదే పాఠశాలలో పచ్చకామెర్లతో 2 విద్యార్థులను మృతి చెందిన సంఘటన మరొకముందే మళ్లీ ఇప్పుడు డయేరియాల ప్రబలడం తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో జెండా జాతర అత్యంత వైభవంగా జరిగింది. కృష్ణావతారంగా నమ్మే బాబా రామ్దేవ్ జీవి స్మరిస్తూ భక్తుల రంగురంగుల జెండాలు చేతబోని భారీ శోభయాత్ర నిర్వహించారు. వీధులన్నీ శంభావి బాబారి జై అనే నినాదాలతో మారుమోగాయి. జానపద నృత్యాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ జాతర సందర్భంగా భక్తులకు భారీగా ప్రసాద వితరణ చేశారు. జెండా యాత్ర గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది
పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఎన్సిఎస్ రోడ్ నుంచి రాజారాం మేడ ఫుట్బాల్ రోడ్ వరకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. రేపు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. పాల్గొన శుక్ల ఏకాదశి కృష్ణ అవతారం ఆటు శ్యాంబాబా పేరున ఈ కార్యక్రమం జరుగుతుంది. స్థానిక గురజాడ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల సైన్స్ ఫెయిర్ ఉత్సాహంగా ప్రారంభమైంది. పాఠశాల చైర్మన్ కృష్ణాజీ ఈ ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు సుమారు 360 ప్రాజెక్టులతో తమ సృజనాత్మకతను చాటుకున్నారని తెలిపారు. సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప మరియు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు. వీళ్ళని క్రియేటివ్ థింకింగ్తో, అంటే సమాజంలో అనేక అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు ఎట్లా తయారు కాబడుతున్నాయి, దాని వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి అనేది ఇప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక ఆలోచన కలుగజేయాలనే ఆలోచనతో మరి గురజాడ స్కూల్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. గతంలో కూడా సైన్స్ ఫేర్స్ జిల్లా స్థాయిలో ఎప్పుడు జరిగినా సరే గత 10 సంవత్సరాలుగా డిస్ట్రిక్ట్ ఆల్రౌండ్ ఛాంపియన్స్గా నిలబడిన మేము మరి వీళ్ళ సీనియర్స్ అంతా ఈరోజు ఒక అద్భుతమైన 300 మొత్తం కంప్లీట్గా ఈరోజు రేపు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కూడా మరి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ దేవి మాధవి గారు వస్తున్నారు. వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించి ఇందులో మరి బాగా మంచి ప్రదర్శన ఇచ్చిన పిల్లలకి బహుమతులు కూడా ఇస్తారు. ఈ సైన్స్ ఫేర్ ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు ఫాలో అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉండొచ్చు. అలా కాకుండా ఇది సైంటిఫిక్గా ఫాలో అయితే ఇది అవుతుంది అని పిల్లలకి తెలియదు. అంటే ఎందుకంటే న్యూ జనరేషన్ వాళ్ళకి తెలియడం ద్వారానే నెక్స్ట్ మన సమాజంలోని, సొసైటీలోని ఆ డెవలప్మెంట్ కానీ ఆ ప్రోగ్రెస్ కానీ చూడగలుగుతాం అనే ఆలోచనతో చిన్న నర్సరీ క్లాస్ నుంచే కూడా వాళ్ళకి అది తెలియాలన్న ఆలోచనతో ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదో ఎగ్జిబిట్స్ పెట్టేశామా, వాళ్ళు చూపేశారా అని కాదు. ఆ తాలూకా క్రియేటివిటీ అన్నది, ఆ తాలూకా ఇంపార్టెన్స్ అన్నది ప్రతి విద్యార్థికి తెలియాలన్న ఆలోచనతోనే ఇప్పుడు గురజాడ విద్యా సంస్థలు ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అద్భుతంగా పిల్లలందరూ చాలా అద్భుతంగా ప్రాజెక్ట్స్ని ప్రదర్శించారు. ఇందులో సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళందరూ బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ యొక్క పరమాత్మ అనుభూతి ధామ్, స్పిరిచువల్ ఆడిటోరియం, రాజయోగ మెడిటేషన్ హాల్, ఆధ్యాత్మిక శివ పరమాత్మని బొబ్బిలి టీచర్స్ కాలనీ బలిజిపేట రోడ్డు వద్ద స్తంభం దగ్గరలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంకి ఓం శాంతి ప్రముఖులు చోటీలాల్ ఓం శాంతి జెండా వందనం చేశారు. ఓం శాంతి వైజాగ్ డివిజన్కి సంబంధించిన ప్రముఖులు బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంభవి అప్పలనాయుడు, సంబంగి వేణుగోపాల్, టీడీపీకి సంబంధించిన నాయకులు అల్లూరి భాస్కరరావు, జగన్నాథపురం ప్రెసిడెంట్ పొద్దున పద్మ, ఎంపీటీసీ రౌతు తిరుపతిరావు, బొబ్బిలి టీచర్స్ కాలనీ ప్రజలు కుటుంబ సమేతంగా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
దేవాదాయ భూమిని ప్రైవేటు స్థలంగా ధృవీకరించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. వైసీపీ నేతలు అమర్ ధర్మశ్రీల డిమాండ్. శాస్త్రీయ పరిశోధనలలో పురోగతిపై ఏయూలో 2 రోజుల పాటు జాతీయ సదస్సు. కీలక ప్రసంగాలు చేసిన విద్యా ప్రముఖులు. నిరాహార దీక్షలు ముగిశాయి. ఇక మిగిలింది ఉద్యమమే అంటున్న అంగన్వాడీ కార్యకర్తలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.